అధ్యక్షులు వ్యవస్థాపకులు నరసింహరావు గారు వేదిక మీద మాస్ నాయకులు తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి గూగుల్ ఫామ్ ద్వారా ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మాస్ వాళ్ళే ఒక 5 మంది ఉన్నారు ముందు, మిగతా వాళ్ళు 10-12 మంది ఉన్నారు అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు. మీరు అది ఎక్కడి నుంచి వచ్చిన కూడా లేట్ ఆలస్యం వచ్చినారు కాబట్టి మీరు ఏమైనా చెప్తే ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మేము ఏమన్నా వాళ్ళకి ఏం మాట్లాడాలంటే మనం వాళ్ళు ఎవరో తెలియాలంటే మనం ఒకే ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ అందరూ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా కొనిగిరి ఓకే. అదే ఇప్పుడు ఎలక్షన్లు రాజకీయాలు మాట్లాడుతున్నట్టు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. మీరందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళే. నాయకత్వం అనేది అంటే ఇవాళ ఆధునిక కాలంలో ఈ 20-30 ఏళ్లలో ముఖ్యంగా తెలంగాణ వచ్చినట్టు తెలంగాణ ఉద్యమంలో చూసిండ్రు నాయకత్వం ఎట్లా పనిచేస్తుంది. తెలంగాణ వచ్చినాక గత 12 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి నాయకత్వం. ఇక్కడ మనము ఎన్నికలు రాజకీయాలు డబ్బులు మాట్లాడుతున్నాం. 12 ఏళ్ళకి తెలంగాణ వచ్చినాక 200 రూపాయలు ఇచ్చినాయని వాళ్ళు 2000 ఇచ్చారు. సరే అది ధరలు పెరిగినాయి, దాని ప్రపోర్షన్ పోయినసారి 3000 ఇచ్చింది కాబట్టి సార్ 6000 ఇవ్వాలి సార్ అని ఓటర్లే అడుగుతున్నారు. అది చైతన్యం అని నేను అనుకుంటా. వాళ్ళు ఏమో ఓటు అమ్ముకుంటలేదు. ఎందుకంటే కొనుక్కునేటోళ్ళు 4-3 అభ్యర్థులు ఉంటే 1000 మంది ఓటర్లు ఉంటే ఓటర్లు తిరుగుతలేరు వాళ్ళ ఇంటి చుట్టూ. 3 అభ్యర్థులు ఇల్లు ఒకటి మేము ఇవ్వమంటే ఎంత అయితే అంత అవుతుంది. పోలింగ్ 100 కాదు 50% అవుతుంది. 3 ఐక్యంగా లేక ఓటర్లని మనం బ్లేమ్ చేయడం ఓటర్ల చైతన్యం అని. ఓటర్లు బాగా అర్థం చేసుకున్నారు. ఇంకా మనం ఏం చేయలేదు, వీళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు, వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర తీసుకోవాలి. చాలా తెలివైన వాళ్ళు. ఓటర్లను తప్పుపడటం సరైనది కాదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం. ఎందుకంటే ఎన్నిక పోటీ చేసేది ప్రధాన పార్టీలు ఇండిపెండెంట్ 1-6 గెలుస్తారు. సరే ఏదైనా ఇక్కడ నాయకత్వం నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ చర్చలకు పోతలేదు. నాయకత్వం అంటే బాన్ లీడర్స్ ఎవరు ఉండరు, పుట్టుకతో ఎవరు నాయకులు కాదు. అందరికీ ప్రతి వ్యక్తి ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది యూనిక్. ఎవరికి ఎవరు పోలిక కాదు, ఎవరికి ఒకరు సరి కాదు, ఎవరికంటే ఎవరు ఎక్కువ కూడా కాదు. అంటే పరిస్థితులు, అవకాశాలు లేదా మనకు ఉండేటువంటి సౌకర్యాలు, వనరులు, వాటిని బట్టి లేదా అక్కడ ఉన్నటువంటి సమస్యల నుంచి ఒక నాయకుడు ఎదుగుతాడు. నాయకత్వం ఎప్పుడు వస్తుందంటే ఒక ఉద్యమాల నుంచి, అంటే ఒక కడుపు మంట నుంచి, ఒక ఫైర్, ఒక ఆకలి మంట. ఒక విద్యార్థి ఉన్నాడు, ఫీజు కట్టాలి, లేకుంటే పరీక్ష రానియలేదు అనుకోండి, హాల్ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఫైట్ చేస్తారు. 4 విద్యార్థులు వస్తారు, ప్రిన్సిపాల్తో గొడవ చేస్తారు, మనకి రానియాలి, అవకాశం ఇవ్వాలి. అంటే అక్కడి నుంచి వస్తారు నాయకత్వం. అంటే సమస్యల నుంచి సమస్యల పరిష్కారం కోసం నాయకత్వం వస్తుంది. ఇది అందరి జీవితంలో. ఒక రైతు నీళ్ళ కోసం కొట్లాడవచ్చు, విత్తనాల కోసం కొట్లాడవచ్చు, ఎరువుల కోసం కొట్లాడవచ్చు. ఊళ్ళో ఉన్న కుమ్మరికి మట్టి సమస్య ఉంటుంది, చెరువులో మట్టి తీసుకొచ్చుకోవాలి. అంటే ఒక్కొక్క వాళ్ళ యొక్క జీవన విధానం నుంచి మనకు నాయకత్వం వస్తుంది. కాబట్టి మనం స్వాతంత్రానికి ముందు మనం చూస్తున్నాము 100-150 సంవత్సరాల నుంచి వైశ్య సంఘము, బ్రాహ్మణ సంఘాలు. సరే ఇవాళ అన్ని కులాలు 140-150 మనం బీసీలలో ఉన్నాయని చెప్తున్నాం. అన్ని దాదాపు అన్ని కుల సంఘాలు ఇవాళ సంఘాలు పెట్టుకునే స్టేజ్ వచ్చినాయి గత 34 సంవత్సరాలు. అంటే తెలంగాణ ఉద్యమం ఇంకా చెప్పాలంటే గట్టిగా తెలంగాణ ఉద్యమం తర్వాత కుల సంఘాలు అంటే మనం జేఏసీలు ఏర్పాటు చేసుకునే క్రమం కానీ, ఊర్లలో సకల జనుల సమ్మె చేయడం కానీ, అన్ని కులాలు చేస్తున్నాయి, మనం కూడా చేయాలి, మనం ఒకరోజు ఉద్యమంలో పాల్గొనాలని ఒక స్ఫూర్తి ఏదైతే వచ్చిందో. ఇప్పుడు అట్లా అంటే నాయకత్వం ఎప్పుడు కూడా ఒకరిని చూసి నేర్చుకుంటాం. జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కానీ, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ, నేతాజీ లాంటి వాళ్ళు కానీ, లేదా మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో మనం చిన్నగా ఉన్నప్పుడు చూసినటువంటి అడ్మైర్ చేస్తాం. మన స్కూల్లో ఉంటే మన స్కూల్ యాన్యువల్ డేకో, స్కూల్లో జెండా వందనానికో ఎవరైనా ఊళ్ళో సర్పంచ్, గ్రామంలో ఉన్న పట్టువారు, ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి వచ్చి మాట్లాడుతూ ఒక ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ పిలిస్తే అప్పుడు మనం వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి వాళ్ళని చూసి మేము కూడా అట్లా కావాలా, లేదా సర్పంచ్ అయితే ఇది చేస్తాడు అనేటువంటి ఏవైతున్నాయో అవన్నీ కూడా చూసి నేర్చుకుంటాం. కాబట్టి నాయకత్వం అనేది స్పెషల్గా శిక్షణ అంటే ఉన్న
నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం. నిజంగా చెప్పాలంటే నాయకత్వం కొత్తగా శిక్షణ కాదు. ఎందుకంటే మీరు అందరూ కూడా ఇప్పుడు మీ స్థాయిలో కూడా గత 4-5 ఎన్నికలు చూసింది మీరు అందరూ. సరే, ఎన్నికల రాజకీయాలు కాదు, ఎన్నికల నాయకత్వం కూడా కాదు. కేవలం ఎన్నికల్లో గెలిస్తేనే వార్డు మెంబర్ అయితేనే, సర్పంచ్ అయితేనే, కౌన్సిలర్ అయితేనే నాయకుడు కాదు. నాయకత్వం మీరు కుల సంఘాల నాయకత్వం వహించవచ్చు, లేదంటే మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తే ట్రేడ్ యూనియన్ కార్మికులకు నాయకత్వం వహిస్తాం, లేదా వ్యాపార సంఘం అయితే వ్యాపారుల సమస్యలు, జిఎస్టీ సమస్యలు, ఇంకేదైనా సెలవుల సమస్యలు ఉంటే అవి మాట్లాడతాం. ఎక్కడికక్కడ ఇటుకబట్టి ఉన్నా కూడా అక్కడ కార్మికులు ఉంటారు, వాళ్ళు వేతనాలు కావాలి, సెలవు కావాలి. ఎక్కడికక్కడ కూడా నాయకత్వం అనేది. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు మాట్లాడుకునే నాయకత్వం మనం ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి కానీ, కులాలకు సంబంధించినటువంటి నాయకత్వం కానీ, ఇదంతా కలిసి మనమంతా ఒక నాయకుడిగా ఎదగడానికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు ప్రజాస్వామ్యంలో కొన్ని వర్గాలే నాయకత్వం వహిస్తున్నాయి. కాబట్టి అక్కడ మనం ప్రశ్న వేసుకుంటున్నాం, అంటే మనం ఎందుకు వెనుకబడుతున్నాము అనేటువంటి ప్రశ్న. కాబట్టి వెనుకబడడానికి ఇప్పుడు చెప్పిన వక్తలు కూడా చెప్పారు, మనకు వనరుల సమస్య ఉందని. జనరల్గా అంటే ఇప్పుడు కాదు, 2400 ఏళ్ల క్రితం కూడా ఎవరు నాయకత్వం వహిస్తారు అనుభవం అందరూ తెలుసు. సరే, మనం చెప్పే విధానం వస్తుందా అలా వేరే విషయం. కానీ ఇవాళ ఎవరు నాయకులు వేస్తున్నారంటే పొద్దున 10 గంటలకు తెల్ల బట్టలు వేసుకొని కచేరీ కాడికి వచ్చేటాయన, లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేటాయన, కోర్టు పోయి ఎవరైనా కేసులు ఉంటే అడ్వకేట్ దగ్గర పోయి కోర్టు పోయి మాట్లాడేటాయన, లేదా కలెక్టర్ ఆఫీస్కి ఏదో ఫిర్యాదు తీసుకుపోవాలి, లేకుంటే హాస్పిటల్ పోయి సూపరింటెండెంట్తో మాట్లాడాలి, ఆపరేషన్ గురించో లేకుంటే ఇంకేదో హాస్పిటల్లో చేర్చుకోవాలి. అంటే అట్లా నాయకుడు అంటే టైం ఇచ్చేవాడు, సమయం దొరకాలి. సమయం దొరకాలంటే ఎట్లా దొరుకుతుంది? మనం అందరం కుమ్మరి ఉన్నారు, ఒక శాలా ఉన్నాడు, ముగ్గురు వేస్తే ఆయన ఒకరికి వేస్తే పని అయిపోతుంది. ఒడ్లాయన ఉన్నాడు అనుకో, అంటే ఈ చేతి వృత్తి కులాలు ఏమవుతున్నాయో, మంగళాయన ఉన్నాడు అంటే ఆయన 2 గంటల వ్యాపారం ఆఫీస్పోతే ఏమవుతుంది? ఆయన వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అంటే మనం అంటే ఆఫీస్ అవర్స్ 10 to 5 ఈ టైం పని చేసుకుంటేనే బతికేటువంటి పరిస్థితి ఈ కులాలకు, బీసీ కులాలకు ఉంది. మరి ఎవరు నాయకులు అవుతున్నారు? గత 70 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎవరు నాయకులు అవుతున్నారు? అది ఏ కులమన్నా కానీ, వెలమన, రెడ్డియ, బ్రాహ్మణుల, కాపుల, ఎవరైనా కానీ, అంటే భూమి ఉన్నటువంటి వాళ్ళు నాయకులు అవుతున్నారు. నాయకులకు ప్రధాన అంటే మన తెలంగాణ అనుభవంలో చూస్తే భూమి ఉన్నటువంటి వాళ్ళు నాయకులు అవుతున్నారు. 10-20 ఎకరాలు ఉంటే పొద్దున 5 గంటలకు పోతాడు, పొలానికి నీళ్లు చూసుకుంటాడు, పొద్దున పని అందరికి అప్పచెప్తాడు పనులకు. ఆయన 10 గంటలకు ఆఫీస్ టైంకి ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి తెల్లబట్టలు వేసుకొని అప్పుడు ఆఫీస్కి వచ్చాడు. పొలం వ్యవసాయం మన పనులకు అప్పచెప్తాడు, పశువులు అప్పచెప్పేస్తాడు, గోర్లు అప్పచెప్తాడు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆఫీస్ పని అయిపోతుంది. మళ్ళీ వచ్చి సాయంత్రం ఏమైంది, పొద్దున చెప్పిపోయినా ఎంతవరకు అయింది, కలుపు తీసిరా, నీళ్ళు మారినా, ఇంకా ఏం కుప్పలు ఉంపినా, ఇంకా ఏం చేసినాము వ్యవసాయ పనులకు సంబంధించి. అంటే నేను చెప్పదలుచుకున్నాను అంటే విరామం, మనిషికి టైం దొరకాలి. టైం ఉంటేనే నాయకత్వం సాధ్యం ఉంది. కాబట్టి ఈ బీసీ కులాలందరూ కూడా అలా ఆయా వృత్తులలో ఉంటున్నారు. కాబట్టి సరే, ఎప్పుడో ఆదివారం అమాస రోజు పని చేసుకుంటాం, వృత్తులు చేసుకుంటాం. అమాస రోజు అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు, ఎవరి కుల సంఘ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకుంటారు. అంటే అంతవరకే నాయకత్వం. అక్కడికి ఇక ఊరు విషయాలు ఉంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఏదో వాళ్ళ ఊళ్ళో ఎవరు ఉంటే దొరనో, లేకుంటే ఎవరో బలం ఉన్నవాడు, లేకుంటే సర్పంచ్ నాయకత్వం ఉన్నవాడు, వాళ్ళు చెప్పింది మంచిదే అండి అంటారు. ఇంకా టైం ఉన్నది పోవడం. కాబట్టి విరామం, మనిషికి సమయం దొరకాలి. సమయం దొరకాలంటే ఏం కావాలి? సంపద ఉండాలి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు భూమి, లేదా నీకు ఆదాయం, ఇంట్లో కూర్చుంటే నీకు నెలకు 1 లక్ష రూపాయలు ఆదాయం వచ్చేది ఉంటే నువ్వు కూడా రోజు తెల్లబట్టలు వేసుకొని తిరగవచ్చు. అంటే ఇప్పుడు సోకాలు నాయకత్వం ఏదైతే మాట్లాడుతున్నామో రాజకీయ నాయకత్వం గురించి చెప్తున్నాం, మిగతా నాయకత్వాలు. కాబట్టి అటువంటి నాయకత్వం రావాలన్నప్పుడు బీసీలలో ప్రధానంగా ఈ దేశంలో ఒక ఉదాహరణ తెలంగాణ వరకే మనం ఒక అంచనా వేస్తే, తెలంగాణలో భూమి ఎవరి చేతిలో ఉంది? మీ ఊళ్ళో చూస్తే మీకే అర్థమవుతుంది. పెద్ద చదువుకోవాల్సిన పనులు లేదు. ఎందుకంటే భూమి ఎవరి చేతిలో ఉంది అంటే, ఇప్పటిదాకా మనం చెప్పినట్టు 52, 56 ఏదో మనం సర్వే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సగం అయితే ఉన్నాం, సరే 2-3% అటు ఇటు. మరి సగం ఉన్నప్పుడు భూమి సగం ఉండాలి కదా. మరి భూమి ఎంత ఉంది బీసీలకు అంటే 15 నుంచి 20% కూడా లేదు. ఇంకా ఎస్సీ ఎస్టీలకు ఆ చెరువు కింద అర్ధ ఎకరం ఉంటుంది. ఉదాహరణ పద్మశాల గురించి చెప్తాను. మాది పోచంపల్లిలో
మొత్తం 20,000 జనాభా ఉంటే 14,000 పద్మశాలి. 14,000లో 14 కుటుంబాలకు కూడా భూమి లేదు. ఎకరం భూమి, నేను 10 ఎకరాలు 5 ఎకరాలు కాదు, 14 కుటుంబాలకు కూడా భూమి లేదు. అంటే భూమి ఉండదు వాళ్ళకి అసలు. ముందు ఏమైనా వాళ్ళ వృత్తి చేసుకుంటారు, బట్టలు అమ్ముకుంటారు, బతుకుతారు. ఇక అటువంటి ఆయన నాయకుడు ఎట్లయితే అవకాశం ఉందా? ఇవి మీకు తెలియని విషయాలు చెప్తలేను. మనం ఒక ఆలోచన చేయడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి సంపద ఉండాలి, విరామం ఉండాలి. ఉన్నాక కూడా అసలు ఆయనకు ఆసక్తి లేకపోతే కోట్లు సంపాదించినా కూడా రాజకీయం చేయాలని ఏం లేదు కదా. 50 ఎకరాలు అయినా కూడా ఆయన తింటాడు, పండుకుంటాడు, ఇంట్లో సంపాదించుకుంటాడు. రాజకీయం చేయాలని లేదు. రెడ్డిస్లో కూడా అందరూ చేస్తున్నారు కాదు. రెడ్డిస్లో కూడా ఒక 10 నుంచి 15% రాజకీయం చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాకపోతే ఊళ్ళో 4 కుటుంబాలను ఒక కుటుంబమైన నాయకత్వం చేస్తాం. మనం 100 కుటుంబాలున్నా నాయకత్వం చేయమంటే సమస్యలు అనేక ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నాయకత్వానికి సంబంధించి ఎవరో నాయకులు అంటే పుడతారు, పలానా రెడ్డిసో పలానా విలమాలు నాయకులు అంటే ఇట్లనే ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత లావు ఉండాలి, ఇంత చదవాలని కూడా లేదు. చదువు కూడా ప్రామాణికం కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం అందరికీ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో 18 ఏళ్ళకి ఓటు హక్కు ఎట్లుందో దానికి కులం, మతం, భాష, చదువు ఏం సంబంధం లేదు. 18 ఏళ్ళు నిండితే ఓటు, అది కాక ఒక ఓటు. అట్లా 25 ఏళ్ళు నిండితే నువ్వు ఎమ్మెల్యేకి, ఎంపీకి నామినేషన్ వేయచ్చు. 21 సంవత్సరాలు నిండితే సర్పంచ్కి, కౌన్సిలర్కి నామినేషన్ వేయచ్చు. కాబట్టి ఇక మిగతా ఏం సంబంధం లేదు. అంటే రాజ్యాంగ దృష్టిలో అందరూ సమానం. ఒక వయసు ఒకటి, ఎందుకంటే కొంచెం ఆలోచన ఉండాలని చెప్పి ఆ వయసు పెట్టింది. కాబట్టి అందరికీ సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది అందరూ. కాబట్టి అవకాశాలు లేవు, అవకాశాల్లో సమానత్వం లేదు. నామినేషన్ మీరు అందరూ వేయచ్చు. 10,000 కడితే ఎమ్మెల్యేకి నామినేషన్ వేయచ్చు. కానీ ఎంత కావాలి మరి? బడ్జెట్ ఎంత కావాలి? నామినేషన్ ఎలక్షన్లో కొట్లాడాలంట. గెలుస్తామో కొడతామో తర్వాత కొట్లాడాలంటే ఈ మొన్న ఎలక్షన్లు చూస్తే 50,000 కోట్లు బడ్జెట్ వచ్చింది చూసినాం. అంటే ఆ అవకాశాల్లో సమానత్వం ఉందా మరి? ఎంతమంది ఉంటారు ఒక నియోజకవర్గంలో? 50 కోట్లు ఖర్చు పెట్టిన ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీరే చెప్పండి. 2,50,000 ఓట్లు ఉన్నాయి ఒక్కో నియోజకవర్గంలో. యావరేజ్గా 2,20,000 నుంచి 2,60,000. సరే 3 లక్షలు ఉన్న ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా ఎన్ని కుటుంబాలు ఉంటాయి? అట్లా 2 లక్షల మందిలో 200 మంది ఉంటారా 50 కోట్లు ఖర్చు పెడుతుంది? 20 మంది లేదు. 2,000 మంది కాదు, 2 లక్షలలో 20 కుటుంబాలు కూడా లేవు. 50 కోట్లు పోయినా సరే నేను చేస్తాను. 2 ముగ్గురు ముందుకు వస్తున్నారు. సరే ఇంకో 2 ముగ్గురు ఉన్నా కూడా చేయకపోవచ్చు. అంటే ఇవాళ ఈ ప్రజాస్వామ్యం ఏమైంది? ఒక 10-20 కుటుంబాలకు సంబంధించిన ప్రజాస్వామ్యం కనబడుతుంది. అసెంబ్లీ గురించి మాట్లాడుతుంది. సరే ఊళ్ళలో కూడా మీరు చెప్పిన 500, 1000, 2000 ఇచ్చినా కూడా అంటే ఏమైపోతుంది? ప్రజాస్వామ్యం చాలా కుచించుకుపోతుంది. అంటే ఓటు హక్కు ఏమో అందరికి సమానం అంటున్నాం. 2 లక్షల మంది ఎమ్మెల్యే పోటీ చేయొచ్చు, అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, అసెంబ్లీకి పోవచ్చు అనేది ప్రజాస్వామ్యం రాజ్యాంగం చెప్తుంది. కానీ ఆచరణలో ఏమైతుంది? 20 కుటుంబాలకే అది ఎమ్మెల్యే, వాళ్ళకే లిమిటెడ్, మిగతా వాళ్ళకి కాదు. అంటే ప్రజాస్వామ్యం ఊర్లో కూడా అంతే. 5 మంది 6 మంది పోటీ చేస్తారు సర్పంచ్. అంటే నాయకత్వం ఏమవుతుంది? అక్కడనే స్క్రీనింగ్ అయిపోతుంది మనకి. అంటే నీ అర్హత ఎంత? ఫస్ట్ మన దగ్గర పోచంపల్లి మున్సిపల్ కౌన్సిలర్కి పార్టీ వాళ్ళు ఇంటర్వ్యూలు చేసారు, అప్లై చేసుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు. 50 లక్షలు ఉంటేనే రాబోయి, లేకపోతే నువ్వు బీఫామ్ అడగకు నిర్మోహమాటంగా. ఇప్పుడు 30 లక్షలు చూపించాలి. ఉన్న ఇంట్లోనే చెప్తే కాదు, మాకు చూపించాలి. మా వాడు వస్తాడు, మీరు ఇంట్లో చూపించు, ఉంటేనే తీసుకోలేదు. 50 లక్షలు ఉన్న ఊళ్ళో ఎంతమంది ఉంటారు? ఆ వార్డులో 1000-1200 ఓట్లు ఉంటే 5-6 మంది వెళ్తారు. 5-6 మంది పోటీ చేస్తున్నారు. పేరుతో అందరూ ప్రజాస్వామ్యం. అంటే ఇటువంటి పరిస్థితులలో ఇవాళ మనం ఇటు సమానత్వం అని చెప్పే రాజ్యాంగం ఏం చెప్తుంది, ఎన్నికలు రాజకీయాలు ఒక రకంగా చెప్తుంది. ఇవన్నిట్లలో ఇవాళ బీసీల నాయకత్వం అనేది ఒక అంశం. బీసీ నాయకత్వం కాకుండా బీసీల నాయకులు కావాల్సిన పని లేదు. జనరల్గా నాయకత్వం అంటేనే గ్రామ సర్పంచ్ అది బీసీలో అయినా, ఎస్సీ అయినా, జనరల్లో కూడా ఎస్సీలో అయినా, బీసీలో అయినా అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆ నాయకుడుగా ఎదగాలన్నప్పుడు అది గ్రామ స్థాయి వరకే మనకు పరిమితంగా గత 50-60 ఏళ్లలో కనబడుతుంది. కానీ అసెంబ్లీ స్థాయికి పోతలేదు. ఎప్పుడు కూడా 15-20% మించలేదు. ఇన్ని 18 ఎన్నికలలో అసెంబ్లీలో ఇప్పటిదాకా 20% మించలేదు. మనం 50% ఉన్నామంటున్నాం కానీ 20% మించలేదు. అంటే ఇటువంటి పరిస్థితులలో నాయకత్వం ఎట్లా మనకు నాయకులుగా ఎదగాలి అనేది ఒక ఛాలెంజ్, మన ముందున్న సవాల్. ఇదంతా కూడా మీరు అనుభవిస్తున్నారు. మీరు ఊళ్ళలో ఉండి చూసి నిస్సహాయత ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంత ప్రయత్నం చేద్దాం, ఇంకా 4 కలిసి ప్రయత్నం చేద్దామని వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు నేను చెప్పిన మా ఊర్లో నేను ఒక వారం రోజులు చూసిన ఎలక్షన్స్ ఏం జరుగుతుంది. ఒక 5 మంది ఎకరం భూమి అమ్ముకున్నారు, ఉన్నోళ్ళు కాబట్టి, భూమి ఉన్నోళ్ళు కాబట్టి. ఇంకా కొంతమంది ప్లాట్లు అమ్ముకున్నారు. సరే ఉంది కాబట్టి అమ్ముకుంటారు, నాకేం లేదు మరి, నాకంటూ ఎట్లా చేయాలి, ఉంది ఆరాటం చేయాలి. కాబట్టి ఇవాళ నాయకత్వానికి అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. సరే ఎన్నికల రాజకీయాలు పక్కన పెడదాము, సరే సార్ మనకు వద్దు, ఎలక్షన్లు వద్దు, సమాజము ఇలా బీసీలకు హక్కులు కావాలి, మన కులాలకు హక్కులు కావాలి. కావాలంటే కూడా ఏం కావాలి, నాయకుడు కావాలంటే ఒక కారు కావాలి, ఇవాళ ఒక ఇద్దరు భోజన ఖర్చులు కావాలి, పెట్రోల్ ఖర్చులు కావాలి. అంటే ఇవాళ నాయకత్వానికి కూడా ఎన్నికల రాజకీయాలు పక్కన పెడదాం. అది ఎప్పుడోసారి ఎన్నికల పండుగ వస్తుంది, ఒక పండుగ మనం పోతాము పోము, అది వేరే. కాబట్టి మన నాయకత్వం వహించాలన్నా కూడా మనం ఓన్గా సమయం ఇవ్వాలి. కాబట్టి వెహికల్ కావాలా, అంటే ఈ మాత్రం మనం కనీస వనరులైనా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఉంటే తప్ప ఇవాళ నాయకత్వం సరే నరసింహరావు లాంటి వాళ్ళు ఆలోచన లాంటి సంస్థలు కొంత గైడ్ చేసే అవకాశం ఉంది, ఇటువంటి ఆర్గనైజేషన్స్. కానీ ఈ సమాజంలో ఉన్న సమస్యలు గుర్తించడము, సమస్యల మీద పోరాటం చేయడం, ఆ పోరాటం చేయాలంటే మనం 10 మందిని మనతో పాటు నాయకుడితో పాటు, నాయకుడికి ఏం కావాలి, 10 మంది అంచోడు, 10 మంది మనకు సహకరించే వాళ్ళు కూడా కావాలి. మనం ఒక్కరం ఆవేశం ఉంటే ఉపయోగం లేదు. 10 మంది ఉంటే తప్ప మనం ఎంఆర్ఓ దగ్గర మాట్లాడలేము, వార్డీఓ దగ్గర మాట్లాడలేము. ఏదైనా రెవెన్యూ సమస్య ఉంటుంది, పాస్బుక్ సమస్య ఉంటుంది. కాబట్టి ఈ మాత్రం చేయాలంటే కూడా మనం ఇవాళ బీసీల ముందున్నటువంటి ఛాలెంజ్ నేను అనుకుంటున్నాను. కాబట్టి నాయకత్వం కొత్త శిక్షణ కన్నా ఉన్న నాయకత్వ అనుభవాల నుంచి మీ నుంచి కూడా ఇంకా ఏ రకమైనటువంటి అవసరం అనేది మీరు చెప్పాలి. అంటే మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయం. పోలీస్ స్టేషన్ పోతే కనీసం ఎస్ఐతో మాట్లాడాలంటే మనకు కనీస పరిజ్ఞానం ఏమి ఉండాలి, మినిమం సెక్షన్స్ మనకు తెలవాలి. ఐపీసీలో ఎవరు ఏమేమి పెడతారు, సిఆర్పీసీలో ఏమి కేసులు పెడతారు అనేది మినిమం కొంత వాటికి సంబంధించి పోలీస్ స్టేషన్ బేసిక్గా ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓతో మనం ఆ రెవెన్యూ రికార్డ్స్, భూములు ఎన్ని రకాలు ఉంటాయి, అసైన్ భూములు ఏముంటాయి, భూదాన భూములు ఏముంటాయి, పట్టా భూములు ఏముంటాయి, లేకుంటే ఎఫ్టీఎల్ అంటే ఏంటి అంటే కనీసం పరిజ్ఞానం ఉంటే మాట్లాడగలిగితే కదా. నీకేం తెలియదు నువ్వేందా అంటాడు. మనం పోయి మాట్లాడము, నాకు తీసుకొని పోయినామంటాడు, ఇది ముందు తెలుసుకొని రాకపోతాడు. కాబట్టి మనకు రెవెన్యూకి సంబంధించిన కనీస పరిజ్ఞానం, పోలీసులకు సంబంధించిన కనీస పరిజ్ఞానం, ఒక అడ్వకేట్ దగ్గర పోతే అడ్వకేట్తో ఈ కేసు ఏమైంది, ఏం చేయాలి అనేటువంటి పరిజ్ఞానం, ఒక డాక్టర్ దగ్గర పోతే, ఒక సూపరింటెండెంట్ దగ్గర పోతే అయ్యా ఈ పేషెంట్ ఇది సమస్య ఉంది సార్ ఇది అని కొంత బేసిక్ నాలెడ్జ్ ఇవి ఉంటే కనీసం మన గ్రామంలో, మన మండలంలో మనం ఒక నాయకుడిగా మనం 10 మందికి సహాయం చేయడానికి, సేవకులు. మన నాయకులు అంటే ఇంతకుముందు, ఇప్పుడు నాయకులు అంటే డబ్బుతో కొలుస్తున్నాము, కానీ సేవకులుగా నాయకులు అంటే సేవ చేస్తారు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సేవ చేసే అంటే కూడా ఈ పరిజ్ఞానం ఉండాలి. పోలీస్ స్టేషన్ ఒకటి, రెవెన్యూ ఒకటి, హెల్త్ ఒకటి, కోర్టులకు సంబంధించి ఇవి కనీస పరిజ్ఞానం ఉంటే మనం కానిస్టేబుల్తో మాట్లాడగలుగుతాం, గట్టిగా ఎస్ఐతో మాట్లాడతాం, సీఏ దగ్గర పోయినా ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ కాపీ అడగడం, అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడగలిగితే అప్పుడప్పుడు వీడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం అడుగుతాడు అనే ఒక భయం ఉంటుంది. కాబట్టి సమాచార హక్కు చట్టం ఒకటి ఉంది, వాళ్ళకి సమాచార హక్కు చట్టం కావాలి. మనం ఏది వాళ్ళు ఆన్సర్ చేయలేదనుకో మనం ఒక కాగితం పెడితే ఎందుకు వచ్చిన బాధ వీళ్ళతో వచ్చినప్పుడు మాట్లాడితే అయిపోతుంది, మళ్ళీ కాగితం పెడతాడు, మళ్ళీ దానికి ఆన్సర్ చేయాలి రిటర్న్గా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మనం కనీసం సమాచార హక్కు చట్టం మీద కూడా కొంత పరిజ్ఞానం ఉంటే మనం కొంత ముందుకు పోవచ్చు. ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.